ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేం చేశాను బావా? ఆ మోసాన్ని నా నోటితోనే చెప్పాలా? మోసం ఏంటి బావా? నేనేం చేశాను? నేను ఆ లేడీ డాక్టర్ని కలిశాను. ఏ లేడీ డాక్టర్ బావా? నువ్వు పకడ్బందీగా ప్లాన్ చేసావు కదా, అదంతా నాకు తెలిసిపోయింది. బావా ఐవీఎఫ్ డాక్టర్ని కలిసాడా? నాకు గర్భసంచి లేదని తెలిసిందా? ప్రెగ్నెన్సీ నాటకమని కనిపెట్టేశాడా? నువ్వింత మోసం చేస్తావని నేను అనుకోలే సహస్ర. నువ్వు చేసిన తప్పుకి అసలు నేనేం చేయాలి? నువ్వేం మాట్లాడవేంటి? నిజం బయటపడిపోయేసరికి మాట పడిపోయిందా? అది కాదు బావా, యాక్సిడెంట్లో నాకు ఆ యాక్సిడెంటే నాటకం. యాక్సిడెంట్ తర్వాత నువ్వు ఆ డాక్టర్తో కలిసి ఆడిన డ్రామా, నీ చావు కన్ఫర్మ్ అని చెప్పి నువ్వందరినీ నమ్మించి నీతో చివరి కోరిక అని చెప్పి నువ్వు నాతో తాళి కట్టించుకునే వరకు నువ్వు వాడిన గేమ్ మొత్తం నాకు తెలిసిపోయింది. ఓహో, బావకి ఆ నిజం తెలిసిందా? కొంచెం ఉంటే అసలు విషయం చెప్పేసేదాన్ని. థ్యాంక్ గాడ్. నిన్నెక్కడికొచ్చి నీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిన డాక్టర్ని నేను కలిశాను. తను జరిగిన నిజమంతా నాకు చెప్పింది. నువ్వు చేసిన మోసం కూడా నాకు చెప్పింది. నేను మోసం చేయలేదు బావా, అది మోసం అవ్వదు. అది నీ మీద నాకున్న ప్రేమ, నేను నీ మీద పెంచుకున్న ఇష్టంతోనే అలా చేశాను. శాస్త్ర, అయ్యో ఏంటి బావా ఆగిపోయావు? కొట్టు కొట్టు బావా. నేను నిన్ను మోసం చేశానని చాలా పెద్ద మాట అన్నావు కదా బావా. నేనలా చేయటానికి కారణం నువ్వే బావా. నేనేదో నాటకం ఆడాను అంటున్నావు కదా, ఆ నాటకం అంతా ఆడింది కూడా నీ వల్లే బావా. ఏంటి నా వల్ల? నువ్వు తప్పు చేసి దానికి నేను కారణం అంటావా? ఎందుకంటే ఆ రోజు మన కుటుంబాలు కలవాలని మా అమ్మ దగ్గరికి నువ్వే వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. అత్తయ్య, నీకు మేనల్లుడిగా, ఈ ఇంటి వారసుడిగా నేను నీకు మాటిస్తున్నాను. నేను నీ కూతురు సహస్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అవును, నేను మాటిచ్చాను. మరి ఆ మాట మీద నిలబడి నాతో నిశ్చితార్థం చేసుకోవటానికి 2 సార్లు వాయిదా ఎందుకు వేశావు బావా? ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని పీటల మీద మన పెళ్లి ఎన్నిసార్లు ఆగింది బావా?
ఆపండి ఆపండి. చివరికి అందరూ బలవంతం చేస్తే పీటల మీద తాళి కట్టబోతూ కూడా నువ్వు తాళి వదిలేసి ఏం చెప్పావో గుర్తుందా బావా? ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించుకున్నావు కానీ నా గురించి ఆలోచించలేదు బావ నువ్వు. నువ్వే మా ఇంటికొచ్చి నాలో ఆశలు రేపి మళ్ళీ నువ్వే టైం కావాలనంటే నేనేమైపోవాలి బావా? దయచేసి సహస్రమెళ్ళు తాళి కట్టరా. సరే బావా, నేను తప్పు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ వైపు నుంచి చూస్తే నాదే తప్పు. కానీ నా సైడ్ నుంచి చూడు బావా, నేను చేసింది తప్పని నీకు అనిపించదు. నీ మీద ప్రేమతో తప్పక అలా చేశాను అనిపిస్తుంది. బావా, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను కానీ ఆ మోసం నా ప్రేమని బతికించుకోవటానికి చేశాను. నువ్వు రేపిన ఆశల్ని నిజం చేసుకోవటానికి చేశాను. నువ్వు రేపిన ఆశల్ని నిజం చేసుకోవటానికి నిన్ను మోసం చేశాను. నా మోసంలో నీకు స్వార్థం కనిపిస్తే ఆ స్వార్థం కలిగింది నీ వల్లనే అని నువ్వు గుర్తుపెట్టుకో బావా. ఇంట్లో వాళ్ళందరికీ సహస్రం మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుందని చెప్తావేమో. నువ్వు చెప్పే ముందు ఒక్క విషయం బాగా ఆలోచించుకో బావా. నిన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు నేను నీకు భార్యని. ఇప్పుడు నేను గర్భవతిని కూడా. నా కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నాడు బాబు. అది గుర్తుపెట్టుకొని అందరికీ ఈ విషయం చెప్పు బావా. నేను భయపడ్నా.